అవునా? ఎప్పుడు నొక్కిండు తమ్ముడా? అప్పుడు నేను స్కూల్ పోతుండే. డ్రెస్ వేసుకున్నా, రిమోట్ వేసుకుని ఇట్లా మధ్యలో నొక్కిండు. అప్పుడే ఇట్లా సైడ్కి వచ్చింది. అమ్మో, అంతగానం తెలుసా తమ్మునికి? అమ్మో, నాకు భయమైంది. నీకు భయమైందా? ఎందుకు? కాదు, వేసుకుంటామంటే ఆ తమ్ముడు రిమోట్ తీసుకుని దాన్ని నొక్కిండు. తమ్ముడే నా దగ్గరకు వస్తుండు. అవునా? గమ్మేసుకున్నా, అట్టుతోడన్నా గమ్ము చేసుకుందామంటే రాస్తుండు. నేను రాస్తుంటే వస్తుండు, నేను గమ్మేస్తుంటే వస్తుండు. మళ్ళీ ఎంతసేపు వేసిండు. నేను రాకుంటే తమ్ముని దగ్గరికి, తమ్ముని దగ్గర రాకుంటే మస్తు వేసిండు. ఏడ్చిందా? నువ్వు రాకుంటేనా? నేను బెడ్రూమ్ లో అనుకున్నా. ఎంత వేసిండు తెలుసా? చాలా ఏడ్చిండా? కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అయ్యో కన్నయ్య, అదా? ఏం చేసినావు స్కూల్కి పోయినాక ఈరోజు? ఇంటి ముందు డాన్స్ చేసే దయ్యం. ఏం చేసినావు? స్కూల్ టీవీ పనిచేస్తలేదా? అంటే చాలా ఇష్టం. దానితో తన దగ్గర ఒక చిన్న స్పీకర్ బాక్స్ ఉంటుంది. అది పెట్టుకొని ఊర్లో చెప్పు. సౌండ్ తక్కువనే పెట్టినా, మొత్తం తక్కువ. స్కూల్కి పోయినాక ఏం చేసినావు ఈరోజు? హోంవర్క్ రాసి అయ్యో, మరి ఏం చేసినావు? అయ్యో, మళ్ళీ ఇయ్యలేదా? మరి ఎట్లా రాసినావు హోంవర్క్? తీసుకోలే. ఇప్పుడు మధ్యలో పట్టి పోయిన బ్యాగ్ మీద వాష్రూమ్ పోతే అందుకుంటుకుంటారు నా బ్యాగ్ మీద. అర్రే, అట్టు నేను హోంవర్క్ అయిపోయింది. అయిపోతే హోంవర్క్ పట్టించింది. ఆడ పెన్సిల్ పెట్టి పోయినా పెన్సిల్ తీసుకున్నా, చాక్లెట్ తీసుకున్నా, ఎరేజర్ తీసుకున్నా. అంతేనా? అంతే. అయ్యో, ఆ పెన్సిల్ ఇటుంది, ఎరేజర్ ఇటుంది, చాక్లెట్ ఇటుంది. అట్లా పడేసిరా? అయ్యో, తీసుకున్నారు కానీ పడేసిరు. అయ్యో, మళ్ళీ నీకు ఇయ్యలే? ఇయ్యలే, అలా తీసుకురు. ఎట్లా సార్ ఇట్లా అయితే? అంత దొంగల రాయాలా? మరి రాయి తీసుకొని. పెన్సిల్ లేదా? చూపి నాకు. అయ్యో, ఇలా లేదా? మరి ఎట్లా పెన్సిల్ ఎట్లా రాస్తావు హోంవర్క్? కొనియాలా? అయ్యో, తెమ్మాట తాత. నైట్ రాసుకుందామా? నైట్ రాసుకుందామా? తాతని తెమ్మనల్లా? నైట్ రాసుకుందామా? టిఫిన్ తిన్నావా? మరి అన్నం తిన్నావా? చూపిస్తావా? గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయ్ కదా? ఏం దర్శ? గుడ్ బాయా? అమ్మో, అంత తిన్నావా? గుడ్, అంత తిన్నావా? గుడ్ హర్ష. నువ్వు అంతా తింటావా అన్న? అంతా తింటావా? ఇంకా స్నాక్స్ తిన్నావా? గుడ్. ఇవాళ ఏం తీసుకెళ్ళినావు స్నాక్స్కి? బిస్కెట్. గుడ్.
అయ్యో నీదా అది బాటిల్? తాగుతావు వాటర్ నువ్వు? అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. నేను ఆ కొత్త కేటిల్ కొత్తది బాటిల్ వాళ్ళ ద్రోణి దొరికినాయి. అయ్యో అవునా? నేను అప్పుడు అమ్మమ్మ తోటి తాతకి టిఫిన్ ఇవ్వడానికి పోయినా. అయితే ఒకటి వచ్చింది. అయితే ఫోన్ చేసింది. అయితే ఫోన్ చేస్తే ఒక గిఫ్ట్ వచ్చింది. అయితే అలా కేటిల్ ఉంది, ఒక బాటిల్ ఉంది ఆరెంజ్ కలర్ది. అయితే అదేంటి అనుకున్నా అన్న, అదేంటిది మమ్మ అన్న కేటిల్ బాటిల్ నీది స్కూల్ బాటిల్ అన్నది. అయ్యో స్కూల్ బాటిల్ అంటే స్కూల్ కి తీసుకోవద్దా అన్నది. స్కూల్ కి తీసుకో అన్నది. అయితే స్కూల్ కి తీసుకోవాలి. స్కూల్ కి తీసుకొని అందులో వాటర్ పోస్తా స్కూల్ కి తీసుకో అన్నది. స్కూల్ కి తీసుకోవాలి వాళ్ళకి అన్నది. వాళ్ళ చేతితో తింటే వాటర్ అన్నది. అన్న దగ్గర వాటర్ లేవనుకు పోయి అన్నది. అవునా? వాటర్ తావు మరి. మళ్ళీ నింపి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. నువ్వు చల్లే తాగుతావా? మరి ఫ్రిడ్జ్లో పెట్టా అంటున్నావు? మామకా? మామకి వేరే బాటిల్ ఉంది కదా? ఆ ఫ్రిడ్జ్లో ఒక్క బాటిల్ కూడా లేదు. ఒక్కటి ఉన్నది ఇట్లాంటిది. ఇంకో బాటిల్ ఉన్నది కదా సిల్వర్ కలర్ ఉన్నది కదా, పెద్ద బాటిల్. ఇది నీకు అదే మామకి కదా? మరి నాకు రేపు కొనిస్తావా నాకు? ఇంటికి వస్తేనే కొనిస్తావు, లేకపోతే కొనియవా? అబ్బా ఇప్పుడు కొనియరా? ఇప్పుడు కొనియవా? నీ దగ్గర లేవా మనీ? అట్లా కొనిస్తావా? ఈరోజా? నీకు చెప్పిందా మమ్మీ? చెప్పింది, ఫోన్ చేసి చెప్పిందంట మామకి. అవునా? ఎప్పుడు వస్తుందంట మరి? నైట్ ఇక్కడనే ఉంటావా? నేను మార్నింగ్ పోతా. మార్నింగ్ వెళ్తావా? ఇక్కడనే పడుకుంటావా? ఇవాళ ఇన్నే పడుకుంటావా? అన్నం తింటావా మరి? ఎప్పుడు? నైటా? ఇప్పుడు తినవా? ఏం తిన్నావు? అన్నం స్నాక్స్ తిని వచ్చినావా? మా అమ్మ ఉన్నది కోసేపు పోయింది ఇంటికో. మా ఇంటికాడ నుంచి మా మమ్మీ కోసేపు ఉన్నది పోయింది. ఉన్నది పోయింది. అన్నం తిన్న స్నాక్స్ తిన్నా తినొచ్చేనా అప్పుడే ఆకలి కాలేదు. ఆకలి అయితేనే నాకు ఇప్పుడు. అప్పటికి మా తమ్ముడు నేను అనుకున్నాక వేస్తానే ఉంటుండే. సౌండ్ ఏంది ఇట్లా పడుతుంది, ఏడుస్తుండే అనుకున్నా. ఏడుస్తుండు, సౌండ్ ఆడది లేచి చూసిన తమ్ముడు వేస్తుండు. అయ్యో ఊకించినావా తమ్ముని మరి? నేను నవ్వుపించిన నవ్వుతుండు ఇట్లా. వాకిలు లేచింది, నేను ఆడుతుంటే బాగున్నా నవ్వుతుండు. నవ్వుతుందా? అయ్యా ఇంకా మెల్లగా అమ్మమ్మ వచ్చినట్టుంది. సౌండ్ వినవడదా? వినవల్ల ఇంకా రాలే. గెట్ సౌండ్ వస్తుందా? అమ్మ గుడ్. అమ్మమ్మ వచ్చినాక నవ్వుపి అమ్మమ్మని. స్టాప్ అంటావా? ఇంకా హర్ష?
ఇప్పుడు చెప్పు మరి ఇంకా ఇంకా ఆ, అప్పుడు అమ్మమ్మ ఆ. పోతుంది. ఆ. మా మమ్మీ ఈయన ఉంది, మా తమ్ముడు ఈయన ఉన్నాడు. ఆ. అయితే అమ్మమ్మతో బయటకు పోతున్నా, ఆ. తమ్ముడు వస్తుండు, ఆ. దెబ్బ వస్తుండు. అవునా అవును, ఆ, లేచి ఇట్లా కాలు లోకి వస్తుండు. ఆ, కాదు, ఇప్పుడు నిలబడి ఆ దప్పుడుకి వస్తుంది మా మమ్మీ దగ్గరికి. ఆ, అప్పుడే కొంచెం పెద్ద అయిండు, ఆ. అప్పుడే ఇట్లా నిలబడి ఉరికొస్తూనే ఉంటుండు. కదా ఆ, ఆ, ఈరోజు అయితే ఇంటికి పోయినాక ఆ, మేము కాదు, ఉమ్, రోజు ఇంటికి పోయినాక ట్యూషన్ ఉందని ఆ. ట్యూషన్ పోతే మమ్మీ నేను ఉమ్. వచ్చిన తమ్ముడు కూడా వచ్చిండు. ఆ. అయితే మా మమ్మీ ఇట్లా పోతే డోర్ తీసి పోతే ఉమ్. డోర్ పెడితే ఉమ్, ఇట్లా ఊరికొస్తుండు నిలబడి ఆ, ఊరికొస్తుండు. అమ్మా, నేను హోంవర్క్ రాసుకుంటున్నా. డిస్టర్బ్ చేసిండా డిస్టర్బ్ చేయలే. మరి ఆ బుక్ పట్టుకొని చింపిండు. ఆ. ట్యూషన్లో చింపిండు. ట్యూషన్లో చింపిండు. అప్పుడే పేజీలో రాసిన ఆ. ట్యూషన్లో చింపిండు. అయ్యో మరి ఎట్లా అది అట్లనే ఉంచుకున్నాయి, ఊకున్నాయి. అయ్యో బాగా కొత్త బుక్ కొనుక్కోలే మళ్ళీ కొత్త బుక్ కొనుక్కోలే కూడా. ఇంకా ఉన్నాయి ట్యూషన్ బుక్స్. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి తెలుసా? 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఉన్నాయా గ్రేట్స్ ఇంకా 10 ఉన్నాయి. 11 12 13 14 15 16 17 17 18 19 నీకు అన్నీ వచ్చా అవే 20. ఎన్ని వరకు వచ్చి నీకు 19 వరకు వచ్చు. తర్వాత 19 తర్వాత ఏంటిది 19 తర్వాత 10. 10 కాదు 20 20 ఆ. అంతే వచ్చా 19 వరకే వచ్చా 19 వరకు వచ్చు. ఏ వచ్చింది. రాలే 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 గేట్స్ వస్తుంది. రాలే వచ్చింది. రాలే హర్ష వచ్చింది. స్టాప్ అనాలి ఇంకా ఇంకా హర్ష ఇంకా ఆ, అప్పుడు నేను డోర్ పెట్టి బయటకు వెళ్ళిందనుకో, ఆ. ఆ. వేసిండు ఎవరు ఏడ్చారు మా తమ్ముడు. అవునా నేను ట్యూషన్ పోతున్నా. ఆ. అది బయట హర్ష బయట